హలో ఫ్రెండ్స్, మేమైతే విశాల్ మార్ట్కి వచ్చాము. లాస్ట్ టైం చెప్పాను కదా, నిస్సీకి ఏమైనా టీషర్ట్స్ తీసుకుందామని కాటన్ వేర్లో డైలీ వేర్ వేయడానికి. అలా వచ్చాము ఈవినింగ్ టైంలో. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కలెక్షన్. చిన్నపిల్లలు అయితే ఇక్కడ బాగుంటాయి కలెక్షన్. 2 to 3 years వాళ్ళకి కూడా ఉంటాయి, 5 years వరకు కూడా ఉంటాయి. ఈ టీషర్ట్ బాగుంది కదా, కానీ నిస్సీకి రాదు, పెద్ద సైజు. ఇంకా ముందుకు వెళ్తున్నా నిస్సీ సైజ్ ఎక్కడ ఉన్నాయా అని. ఇక్కడ ఫ్రాక్స్, జీన్స్, టీషర్ట్స్, ఇంకా నైట్ వేర్ అన్నీ ఉంటాయి. పిల్లలకైతే మంచి కలెక్షన్ ఇక్కడ. ఇంకా ఇటు సైడ్ అయితే ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, అంటే డైలీ వేర్ ఉన్నాయి. అకేషన్ వేర్ అయితే తక్కువ ఉంటాయి ఇక్కడ, ఇలా డైలీ వేయడానికి అయితే ఎక్కువ ఉంటాయి. మా ఆయన చూస్తున్నారు నిస్సీకి. నిస్సీ అయితే అది కావాలి ఇది కావాలని అన్నీ లాగుతుంది. ఇంకా నాకైతే ఒక డ్రెస్ నచ్చింది ఇక్కడ, లావెండర్ కలర్లో. నిస్సీకి కలర్ లేదు కూడా. ఇది బాగుంది కదా, నిస్సీకి కూడా బాగుంటుంది. లైట్ కలర్స్ తీసుకోవాలి సమ్మర్లో. సో నేనైతే ఇంకా ఇది తీసుకున్నాను ఒకటి. ఇంకా రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మా ఆయన ఇది తీసి చూపిస్తున్నారు, ఇది బాగుందా అంటే. నాకేమో యూనిఫామ్ లాగా అనిపించింది, నేనైతే వద్దన్నాను. సరే ఇంకా చూద్దామని చూస్తున్నారు. ఇంకా చూస్తుంటే నిస్సీకి అయితే ఇంకా మార్నింగ్ నుండి పడుకోలేదు తను. నిస్సీకేమో నిద్ర వచ్చేస్తుంది. ఇంకా షాప్కి వచ్చాం కదా, ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా అని కొన్ని తీసుకొని వెళ్దాం ఏదైనా నిస్సీకి, ఇంత దూరం వచ్చాం కదా అని చూస్తున్నాను. ఇంకా ఇటు సైడ్ వస్తే ఇంకా 2 to 3 years వాళ్ళకి ఎంత. ఈ ఫ్రాక్ అయితే బాగుంది కదా, లావెండర్ కలర్లో. నాకైతే బాగా నచ్చింది. నిస్సీ బర్త్డే ఫ్రాక్ కూడా అదే కలర్ కదా. ఇటు సైడ్ వస్తే బ్లూ కలర్ బాగుంది, అంటే గ్రీన్ ఆర్ బ్లూ సంథింగ్ రెండు మిక్స్ అయినట్టు అనిపించింది. కలర్ అయితే బాగుంది. 699 అంట, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు, అకేషన్స్ కూడా అన్నీ అయిపోయాయి. ఇంకా నిస్సీ అయితే అదే ఫ్రాక్ కావాలంటూ ఏడుస్తుంది. ఇంకా మళ్ళీ ఇటు సైడ్ వచ్చాము. ఏమైనా ఫ్రాక్స్ తీసుకుందామా, ఎట్టయినా వెళ్తే వేయడానికి సింపుల్గా అని అనుకున్నా. అవి చూస్తున్నా రెండు. చూస్తుంటే నిస్సీ అయితే ఇది పట్టుకుంది, కానీ నిస్సీ సైజ్ అయితే అక్కడ లేదు, చాలా పెద్దగా ఉన్నాయి అవి. ఇంక ఇప్పటికే ఉన్నవి చాలు, అన్నీ మళ్ళీ చిన్నగా అయిపోతాయి. ఇంకా తర్వాత తీసుకుందామని ఇటు సైడ్ వస్తే బేబీ బూటీస్ ఎంత క్యూట్గా ఉన్నాయి. నిస్సీకి ఎటైనా బయటకు వెళ్తే వేయడానికి ఏమీ లేవు. షూ ఉన్నాయి కానీ మరి అవి హెవీ వెయిట్ ఉన్నాయి. సో ఇవైతే డైలీ వేర్కి లైట్ వెయిట్ బాగుంటాయని నిస్సీకి తీసుకొని వస్తున్నా. వచ్చేలోపే మా ఆయన ఇక్కడ నిస్సీని సైకిల్ పైన కూర్చోబెట్టి తింపుతున్నాడు అటు ఇటు. నిస్సీకి అయితే పండగ. ఇంకా నిస్సీ అయితే దాన్ని ఎక్కి అసలు దిగడం లేదు. షాపింగ్ మాల్ అంతా ఒక రౌండ్ వేసింది. నేను షాపింగ్ చేసేంతసేపు నిస్సీ దానిలోనే తిరుగుతుంది. వాళ్ళ డాడీ కూడా ఆమెతో పాటే ఉన్నాడు. ఇంకా ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా డ్రెస్ల మధ్యలో, అక్కడ అటు ఇటు తింపుతున్నాడు మా ఆయన నిస్సీని. ఇంకా నిస్సీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది దానిపైన కూర్చొని. ఇంకా నిస్సీకి అయితే ఒక సైకిల్ తీసుకోమంది వాళ్ళ అమ్మమ్మ, డబ్బులు కూడా ఇచ్చింది. ఇంకా వాళ్ళ మామ అయితే ఆర్డర్ పెట్టాడు, అది ఇంకా ఈ 2 daysలో రాబోతుంది నిస్సీకి. ఇంకా నిస్సీ కూడా ఇంట్లో బోర్ కొడుతుంది కదా, కనీసం సైకిల్ ఉంటాయినా అక్కడ కొంచెంసేపు బయటకైనా తీసుకెళ్ళి అలా కాసేపు తింపి తీసుకురావచ్చు అనుకున్నాను నేను. ఇటు సైడ్ వస్తే టవల్స్ ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవి. ఇంకా నేను చూస్తున్నాను, ఈచ్ వన్ 99 rupees అలా ఉన్నాయి. ఓకే, వర్త్ ఇట్ అనిపించింది. ఎందుకంటే అంత సాఫ్ట్ క్లాత్ పిల్లలకి చాలా బాగుంటుంది. మనకి సమ్మర్లో మళ్ళీ వాళ్ళకి ఇరిటేట్ అయ్యే క్లాత్స్ తీసుకోవద్దు, ఇలాంటివి సాఫ్ట్గా తీసుకోవాలి, టవల్స్ అయినా ఏదైనా. ఇంకా మేము ఇటు సైడ్ వచ్చి డోర్ మ్యాట్స్ చూస్తున్నాము. ఇవి ఈచ్ వన్ 99 rupees అంట మేము చూసేవి. ఇంకా ఒకటి తీసాను నేను, సాఫ్ట్గా కలర్ కూడా డిఫరెంట్గా అనిపించింది. ఒకసారి తీసి చూస్తున్నాను బాగుందా అని. ఓకే, పర్లేదు అనిపించింది. ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్ ఇంకా 99 రూపీస్కి బై 399 ఏవైనా 3 తీసుకుంటే 99 అనేసి ఉన్నాయి. అవేమో క్వాలిటీ కొంచెం తక్కువ అనిపించింది, అంటే కొంచెం డైలీ వేర్ అంటే ఇట్లా రఫ్ అండ్ టఫ్ యూసేజ్కి అయితే ఇవి వాడచ్చు. ఇంకా మేమైతే ఒక 2 తీసుకున్నాం ఇవి, ఇంకా హోమ్ క్లీనింగ్కి అయినా యూజ్ అవుతాయి కదా అని. ఇంకా నేనైతే ఇటు సైడ్ వచ్చి
ఇంకేమైనా యూజ్ అయ్యేటివి ఉన్నాయా నిస్సీకి అని చూస్తున్నాను. ఇక్కడ నాకైతే ఎగ్ బాయిలర్ కనిపించింది. నిస్సీకి అయితే కంపల్సరీ ఇది అవసరము. డైలీ టైం చాలా వేస్ట్ అవుతుంది. ఒక ఎగ్ కోసం 1/2 అవర్ అలా బాయిల్ అవుతూనే ఉంటుంది గ్యాస్ పైన. ఈ బొమ్మ అయితే చాలా బాగుంది కదా. నేనైతే మా హస్బెండ్కి ఇచ్చి ఇదో మీరు ఇద్దరే నా లవ్ కదా అని ఇస్తున్నాను. ఇంకా మా ఆయననైతే నిస్సీకి ఇస్తున్నాడు. ఇంకా చూస్తున్నాను నిస్సీకి ఏది తీసుకున్నాము, టెడ్డీ బియరా లేకపోతే ఇంకేదైనా ఆడుకునేవా లేకపోతే వెహికల్ లాంటివా, కార్, రిమోట్ కార్, బాల్స్, బ్యాట్ బాల్, గన్ అట్లా చూస్తున్నా ఏది బాగుంటాయని. కానీ నిస్సీ ఇప్పుడు ఏది తీసుకున్న 2-3 డేస్ ఆడుతుంది, పక్కన పెట్టేస్తుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇంకా తనకి ఇంట్రెస్టింగ్గా